వేడి వేడిగా కలర్ఫుల్గా టేబుల్ పైకి బిర్యానీ వస్తుంది. లొట్టలేసుకుని లాగించేస్తాం. కొరికితే కరకరలాడే చికెన్ మంచూరియా నోరూరుస్తుంది. స్వీట్స్ ఆకర్షణీయంగా మెరిసిపోతుంటే అబ్బా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అని మురిసిపోతూ ఉంటాం. పాలు ఎంత చిక్కగా ఉంటే అంత మంచిది అనుకుంటాం. బయట కనిపించే చిరుతిళ్ళు చూసి ఇంత కలర్ఫుల్గా ఇంట్లో ఎందుకు ఉండవు అని బాధపడుతూ ఉంటాం. కానీ బయట మనం తినేది కాలకూట విషం అనే విషయాన్ని మర్చిపోతున్నాం. పొద్దున్న తాగే టీ కల్తీ, లంచ్లో పప్పు కల్తీ, డిన్నర్లో రోటీ కల్తీ, తాగే పాల నుంచి సాయంత్రం పూట తినే సమోసా వరకు అంతా కల్తీ. ఎటు చూసినా కల్తీ, ప్రతి పదార్థం కల్తీ. ఒక్క ముక్కలో చెప్పాలంటే బయట ఫుడ్ తింటే హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సిందే. ఇదే ఇవాటి స్పెషల్ సాక్షి స్టోరీ. రోజు తాగే పాల నుంచి కూరల్లో వాడే పదార్థాల వరకు ప్రతి దాన్ని అనుమానంగా చూడాల్సిన రోజులు వచ్చేసాయి. చివరికి కందిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు కూడా కల్తీ అయిపోతున్నాయి. చూడ్డానికి ఫ్రెష్గా కనిపించే ఇవన్నీ నిజానికి మనం అనుకున్నంత తాజా కాదు. ఆ మాటకొస్తే అవసలు తాజానే కాదు, ఇంకా చెప్పాలంటే అందులో ఉన్నది విషం. పరిమితికి మించి కలిపిన రంగులు, రసాయనాలతో మన కళ్ళను మోసం చేసి ఒళ్ళు గుల్ల చేసే కాలకూట విషం. వీకెండ్ వస్తే చాలు కుటుంబంతో కలిసి హోటల్కి వెళ్ళటం కామన్ అయిపోయింది ఇప్పుడు. అబ్బా రేట్లు పెరిగిపోయాయని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే రెస్టారెంట్లకు వెళ్ళి అలా జేబుకు చిల్లు పడుతున్న విషయం మాత్రమే చూస్తున్నారు తప్ప కనిపించకుండా ఒళ్ళు గొల్లవుతున్న విషయాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నారు చాలామంది. అవును, ఫేమస్ రెస్టారెంట్ల నుంచి రోడ్ సైడ్ పానీపూరి వరకు ఇప్పుడు ప్రతిదీ కల్తీ అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కల్తీ మాఫియా రెచ్చిపోతోంది. టీ పొడి నుంచి పప్పు, ఉప్పు వరకు ప్రతిదీ కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటు ఆడుతున్నారు కల్తీ రాయుళ్లు. పాలు, పెరుగు, పన్నీర్, సమోసా, టీ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఏదైనా కల్తీ చేస్తామంటున్నారు కేటుగాళ్లు. ఇటీవలి కాలంలో హైదరాబాద్ పోలీసులు చేస్తున్న దాడుల్లో నివ్వెరపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. అవి చూస్తే అస్సలు తినాలనిపించదు. ఉదాహరణకు సమోసానే తీసుకుందాం. సాయంత్రం అయితే సమోసా తినాలని చాలా మందికి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది సమోసా ప్రియులున్నారు. రోజు లక్షల సంఖ్యలో సమోసాలు అమ్ముడుపోతూ ఉంటాయి. మరి ఆ సమోసాలు ఎలాంటి పరిస్థితుల్లో చేస్తున్నారో తెలుసా? ఎలాంటి పదార్థాలు అందులో కలుపుతున్నారో ఓసారి ఆలోచించారా? లోపల ఆలో ఉంటే చాలనుకుంటున్నారా? మిగతా పదార్థాలేంటి, ఎలాంటి ఆయిల్ వాడుతున్నారో పరిశీలించారా? అంతెందుకు, తినే ముందు సమోసాను ఓసారి వాసన చూసే ప్రయత్నం చేశారా? ఈ దృశ్యాలు చూడండి. ఇవి చూస్తే జన్మలో సమోసా తినాలనిపించదు. హైదరాబాద్లో జియాగూడలో ఓ సమోసా తయారీ కేంద్రం ఇది. ఇక్కడ ఒక్కటంటే ఒక్క పదార్థం నాణ్యమైనది లేదు. కనీసం పరిసరాల్లో పరిశుభ్రత కూడా లేదు. అధికారుల దాడుల్లో బయటపడింది ఈ సమోసా తయారీ కేంద్రం. ఇలాంటివి నగరాల్లో కోకొల్లలున్నాయి. ఈ సమోసాల్నే హైదరాబాదీలు ఆవురావురమంటూ ఆరగిస్తున్నారు. హైదరాబాద్ లో రెస్టారెంట్స్ లో కల్తీని నిరోధించేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. అయితే ఆ డిపార్ట్మెంట్ సామర్థ్యం అంతంత మాత్రం, తగినంత సిబ్బంది కూడా లేరు. దీంతో హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలైన్స్ టీమ్ ను ఏర్పాటు చేశారు. షార్ట్ కట్ లో దీన్ని హెచ్ఫాస్ట్ అంటారు. ఈ హెచ్ఫాస్ట్ బృందాల తనిఖీల్లోనే ఈ కంపు సమోసాల తయారీ కేంద్రం బయటపడింది. అంతేకాదు, కుళ్ళిపోయిన కోడిగుడ్లతో కేకులు చేస్తున్న ఓ కంపెనీ కూడా బయటపడింది. తౌడులో రసాయనాలు కలిపి తయారు చేస్తున్న అల్లం వెల్లుల్లి కేంద్రం బాగోతం కూడా బట్టబయలైంది. దుబాయ్ డేట్స్ అంటూ బెల్లం కలిపిన ఖర్జూరం ప్యాకెట్ల దందా కూడా వెలుగులోకి వచ్చింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, లెక్కలేనని తయారీ కేంద్రాలు బయటపడుతున్నాయి. ఇక సికింద్రాబాద్లో భారీగా కల్తీ పన్నీర్తో పాటు పాల ఉత్పత్తులు కూడా బయటపడ్డాయి. హోల్సేల్, రిటైల్ షాప్స్ పై దాడులు చేస్తే 3000 కేజీలకు పైగా పాల ఉత్పత్తులు, 2500 కేజీలకు పైగా పన్నీర్, 900కు పైగా కోవాతో పాటు అజ్మీరా కలాకండ్ను స్వాధీనం చేసుకున్నారు. ఇక సికింద్రాబాద్ వారాసిగూడలో 600 కిలోల కుళ్ళిన చికెన్ను టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేంద్రంలోకి అడుగుపెట్టిన వెంటనే అధికారులకు కంపు కొట్టింది. ముక్కు మూసుకొని ఈ కేంద్రాన్ని సీజ్ చేశారు. హెచ్ఫాస్ట్ హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలెన్స్ టీం మేము ఫామ్ చేశాము. ఈ టీం లోకల్ టాస్క్ ఫోర్స్ మరియు లోకల్ పోలీస్తో కలిసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సమన్వయంతో ఈ జాయింట్ రేడ్, జాయింట్ ఇన్స్పెక్షన్ మన ఈ హైదరాబాద్ సిటీ లిమిట్లో చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, మన మార్కెట్లో ఈ మిల్క్, పన్నీర్, టీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత ఈ నాన్ వెజ్ ఐటమ్స్, చాలామంది ఐటమ్స్లో కొంతమంది మన అడల్ట్రేటెడ్ ఐటమ్స్, ఎక్స్పైర్డ్ ఐటమ్ మిక్స్ చేసి జనరల్ పబ్లిక్కు అమ్ముతున్నారు. ఈ అన్ని మొత్తం ఐటమ్స్ మన పబ్లిక్ హెల్త్ కోసం చాలా హానికారకంగా ఉన్నాయి.
తర్వాత లాంగ్ టర్మ్లో సీరియస్ క్యాన్సర్, హార్ట్ డిసీజ్ లాగా డిసీజ్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ అన్ని కల్తీ ఆహార పైన నిఘా పెట్టడానికి ఇది స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇప్పుడే పని చేస్తున్నాము. పట్టుబడ్డ అల్లం వెల్లుల్లి పేస్టులో సిట్రిక్ యాసిడ్తో పాటు అధిక మొత్తంలో ఉప్పు కలిపినట్లుగా గుర్తించారు. ఈ పేస్టును ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేశారు. వాటిపై దుమ్ము పట్టింది, ఈగలు వాలుతున్నాయి. వీటినే ప్యాక్ చేసి బై వన్ గెట్ వన్ పేరిట అమ్ముతుంటారు. కర్రీలో ఇలాంటి వాడితే అంతే సంగతులు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఇలాంటి కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాల్ని అధికారులు సీజ్ చేస్తున్నారు. మన పోలీస్ సైడ్ నుంచి ఎవరైనా ఈ కల్తీ ఆహారంలో ప్రిపేర్ చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు, వాళ్ళపైన చాలా కఠిన చర్యలు తీసుకుంటాము. ఎవరైనా రిపీట్గా ఈ ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు వాళ్ళపైన బైండ్ ఓవర్, తర్వాత సబ్సిక్వెంట్గా పీడీ యాక్ట్ కూడా ఇనిషియేట్ చేస్తాము. వాళ్ళ షాప్ లైసెన్స్ అండ్ షాప్ కూడా క్లోజర్ చేస్తాము. సో ఎవరైనా ఈ కల్తీ ఆహార్ ప్రిపేర్ చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు, స్టోర్ చేస్తున్నారు, వాళ్ళపైన కఠిన చర్యలు ఉంది, వాళ్ళపైన సీరియస్గా యాక్షన్ చేస్తాము. పిజ్జాలు, బర్గర్లు, కేకులు ఆరోగ్యానికి మంచిది కాదనే స్పృహ ఇప్పుడు చాలా మందిలో ఉంది. అందుకే సాయంత్రం వేళల్లో తినే స్నాక్స్ విషయంలో సంప్రదాయ వంటకాల వైపుకు మొగ్గు చూపుతున్నారు. చిన్న చిన్న చేగోడీలు, వేయించిన పల్లీలు, బెల్లం పల్లి చిక్కీలు లాంటివి తినటానికి ఆసక్తిని చూపిస్తున్నారు. పిల్లలకు కూడా ఇవే పెడుతున్నారు. దీంతో కల్తీ కేటుగాళ్లు వీటిని కూడా కల్తీ చేయటం మొదలుపెట్టారు. చెగోడీలు మరింత పసుపుగా కనిపించడానికి, పల్లీ చెక్కీలో ఎక్కువ బెల్లం వేసిన ఫీలింగ్ రావటానికి, పల్లీలు మరింత కరకరలాడడానికి రకరకాల రసాయనాలను కలుపుతున్నారు. కంటికి ఇంపుగా కనిపించడానికి సింథటిక్ కలర్స్ వాడి నాణ్యత లేని తినుబండారాలను విక్రయిస్తూ కోట్లల్లో దందా చేస్తున్నారు కేటుగాళ్లు. ఇవి తిన్న పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నాయి. బేకరీలో దొరికే మిక్చర్, చెగోడీలు, బఠానీలు, కేకులు, బూందీ, చక్కెర గోళీలు ఇలా ఇది అది అనే తేడా లేకుండా అన్నింట్లో సింథటిక్ కలర్స్ కలిపేస్తున్నారు. ప్రజల డబ్బులతో పాటు ప్రాణాలు హరిస్తున్నారు. కాంటినెంటల్, ఇటాలియన్, లెబనీస్, మెక్సికన్ ఇలా పేర్లు మారొచ్చు, కానీ కల్తీ మాత్రం కామన్. పెట్టేది ఏమైనా కడుపులోకి పోయేది మాత్రం విషమే. కొంతమంది పాచిపోయిన చికెన్ వాడితే మరికొంతమంది మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ కలుపుతున్నారు. దీనికి తోడు కిచెన్లో ఉండే అపరిశుభ్రత మరో పెద్ద భూతం. పైకి ఫేమస్ రెస్టారెంట్, కిచెన్లోకి వెళితే మాత్రం వాంతి రావడం ఖాయం. ఫుడ్ సేఫ్టీ అధికారులు, హెచ్ఫాస్ట్ టీమ్స్ తనిఖీల్లో అడుగడుగున ఇలాంటి చెత్త కిచెన్లు కనిపిస్తున్నాయి. ఇందులో వండిన ఆహార పదార్థాలే ఏసీ గదుల్లో కూర్చుని లొట్టలేసుకుని తింటూ ఉంటాం మనం. హైదరాబాద్లో ఫేమస్ రెస్టారెంట్లు చెప్పమంటే చాలా పేర్లే చెప్తాం. సిటీ మెయిన్ రోడ్స్లో అలా నడుచుకుంటూ వెడుతుంటే ప్రతి గల్లీకి ఓ రెస్టారెంట్ కనిపిస్తుంది. ప్రతి ఏరియాకి ఓ ఫేమస్ హోటల్ ఉంటుంది. ఓ చోట బిర్యానీ సూపర్ అంటే మరో చోట హలీమా అద్భుతం అంటారు. అలా ఎంతో పేరు గడించిన హోటళ్లలో కూడా నాసిరకం, కల్తీ తాండవిస్తోంది. బ్రాండ్ ముసుగులో అడ్డమైన ఆహార పదార్థాలని విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. పొగలు కక్కేలా ప్లేట్లలో వడ్డిస్తూ మన కడుపులోకి విషం పంపిస్తున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి షాక్ అయ్యారు. ఎక్కడ చూసినా అపరిశుభ్రతే. గోధుమ పిండి, ఉప్మా రవ్వ నిండా నల్లటి పురుగులు. ఈ పిండితోనే పూరీ చేసి 160 రూపాయలకు అమ్ముతున్నారక్కడ. చాలా రుచిగా ఉంటుందని అంతా చెబుతూ ఉంటారు. ఈ రవ్వతోనే ఉప్మా చేసి 90 రూపాయలకు పెడతారు. చాలామంది లొట్టలేసుకుని తింటారు. ఇంకోవైపు చూస్తే ఉల్లిపాయలు, క్యాబేజీ తినడానికి వీల్లేని కుళ్ళిన స్థితిలో ఉన్నాయి. దాదాపు అన్ని కర్రీస్లో వాడేవి ఈ ఉల్లిపాయలనే. 50% ఇతర వంటకాల్లో ఇదే క్యాబేజీ పెడతారు. రేటు 300 రూపాయలకు తగ్గదు. మరో రెస్టారెంట్లో ఘోరాతి ఘోరమైన పరిస్థితుల మధ్య తయారవుతున్న బిర్యానీ చూసి అధికారులకు దాదాపు వాంతి వచ్చినంత పనైంది. హైదరాబాద్లోని మరో ఫేమస్ బేకరీలో ఇటీవల జరిపిన సోదాల్లో నాసి రకం ఉత్పత్తులు బయటపడిన విషయం వెలుగులోకి వచ్చింది. రస్కులు, క్యాండీలు, టోస్ట్లు, కేకులు ఇలా చాలా ఆహార పదార్థాలని ఎక్స్పైరీ డేట్ దాటిన తర్వాత కూడా స్టిక్కర్లు మార్చేసి అమ్మేస్తున్నారు. అదేంటో ఆ పదార్థాలు తింటేనే రుచి అంటూ ఉంటారు చాలామంది జనం. ఇక వేసవి కాలం జనాలంతా పొలోమంటూ ఐస్ క్రీం పార్లర్లకు పోటెత్తుతూ ఉంటారు. ఆ మధ్య ఓ ఐస్ క్రీం పార్లర్లో సోదాలు జరిపితే ఐస్ క్రీమ్స్ పై బొద్దింకలు స్వైర విహారం చేస్తున్నాయి. మరో పార్లర్లో ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పదార్థాలని ఆరు బయట పెట్టి అలానే వదిలేశారు. బ్రాండ్ చూసి మోసపోవద్దు అనడానికి ఇవి ప్రత్యక్ష ఉదాహరణలు. సో పబ్లిక్లో అది లేస్ ప్రైస్లో ఉంది కాబట్టి పబ్లిక్ పర్చేజ్ చేస్తున్నారు. బట్ ఈ లేస్ ప్రైస్ ఐటెంలో చాలామంది అది కల్తీ ఆహారం మిక్స్ చేస్తున్నారు. సో మన పబ్లిక్ కూడా అది వెనెవర్ మీరు అది పర్చేజ్ చేస్తున్నారు అప్పుడే కొంచెం జాగ్రత్త ఉండాలి, క్రాస్ చెక్ చేయాలి. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ డేట్
వాళ్ళ ఎక్స్పైరీ డేట్ కూడా మీరు వెరిఫై చేయాలి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంది తో మన టోల్ ఫ్రీ నెంబర్లో మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మన పోలీస్ సైడ్ నుంచి, ఫుడ్ సేఫ్టీ అథారిటీ సైడ్ నుంచి మేము వెరిఫై చేస్తాము. కేవలం హైదరాబాద్కు మాత్రమే ఇది పరిమితం కాదు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా హోటళ్లలో ఇదే పరిస్థితి. ఔటర్స్ నాట్ అలౌడ్ అంటూ కిచెన్ బయట బోర్డులు ఎందుకు పెడతారో తెలుసా? అందులోకి వెళ్ళామంటే జీవితంలో మరోసారి ఆ రెస్టారెంట్లోకి అడుగు పెట్టాం. అందుకే ఆ బోర్డులు తగిలిస్తారు అక్కడ. దేశంలోని 19 నగరాల్లో గత ఏడాది సర్వే నిర్వహిస్తే ఫుడ్ సేఫ్టీలో హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. ఆహార కల్తీలో మొదటి స్థానంలో నిలిచింది. సిటీలో ఏకంగా 62% హోటల్స్ గడువు తీరిన ఆహారాన్ని కస్టమర్లకు వడ్డిస్తున్నట్టుగా ఆ సర్వేలో తేలింది. ప్యూర్ వెజ్ అని చెప్పుకునే హోటల్స్ కూడా దీనికి అతీతం కాదు. ఇకపై హోటళ్లకు వెళ్లే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. వాడికి బిల్లు కట్టిన తర్వాత హాస్పిటల్లో కూడా బిల్లు కట్టాలనే విషయాన్ని గుర్తుపెట్టుకుని మరి ఆ రెస్టారెంట్లోకి అడుగుపెట్టండి.